రోటీల్లోకి, రైస్‌లోకి ఎంతో అద్భుతంగా ఉండే ఈ ఆలు గోబీ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామా? దీనికోసం స్టవ్‌పై ఒక బండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. ఇప్పుడు ఆలూని మీడియం సైజులో క్యూబ్స్ లాగా కట్ చేసుకొని, ఆ ఆలూని నూనెలో వేసుకొని 50% ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే సన్నగా కట్ చేసి వేడి నీళ్ళల్లో వేసి తీసిన క్యాలీఫ్లవర్ ముక్కలేసి రెండిటిని పూర్తిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నూనె పోసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చీలికలు వేసి కాస్త కలర్ మారిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోనివ్వాలి. ఒక మీడియం సైజ్ టమాటా ముక్కలు, బఠానీ వేసి కాస్త మెత్తబడనివ్వాలి. అందులోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి కలుపుకొని 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కాస్త కసూరి మేతి నలిపేసి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్, ఆలు ముక్కలను ఇందులో వేసి పూర్తిగా కలిసేలా కలుపుకుంటూ 2 మినిట్స్ కుక్ చేసి కొత్తిమీర జల్లుకుంటే ఆలు గోబీ కర్రీ ఫినిష్. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.